స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే గురుగారు. మహాదేవ. గురుగారు, దీప ధూప నైవేద్యం అంటాం కదా, అందులో ముఖ్యంగా ఒక కమెంట్ వచ్చింది గురువు నాకు. ఎందుకు ఇంట్లో అగరవత్తులు వెలిగించాలి? సరే, దీపం అంటే దేవుడి కోసం, నైవేద్యం అంటే దేవుడి కోసం అనుకుందాం, మహాప్రసాదం మహానివేదన అంటుంటాం కదా. మరి హారతి సంగతి తెలిసిందే. అసలు ఎందుకు పెడతాము, అగరత్తులు ఎందుకు పెట్టాలి అని? పెట్టకండి, మారేయండి. కాదమ్మా, ఇప్పుడు జనరల్గా మనకు ఒక మాట మంచిగా చెప్తా వినండి. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడు, మనం ఏం చేస్తాం, మీరేం చేస్తారు చెప్పండి నాకు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగిన వాటికి కొన్ని ఆన్సర్స్ ఇవ్వండి. మీ ఇంటికి ఒక అతిథి, గురువు గారు, మీకు ఉపదేశించినటువంటి గురువు గారు కానీ లేదా మీకు చదువు చెప్పినటువంటి గురువు గారు కానీ వచ్చిండు. రాగానే ఏం చేస్తారు? ముందు వెల్కమ్ చేస్తాం, స్వాగతం, కాలు కడుక్కోవడానికి వాటర్ లేదా ఫ్రెష్ అవ్వండి అని చెప్తాం. ఈ రోజుల్లో అయితే కూర్చున్నాక మంచినీళ్ళు ఇస్తాం కదా. మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత 2-3 ముచ్చట్లు కలిపిన తర్వాత ఏమన్నా తింటారా వచ్చిన సమయం బట్టి. సూపర్. భోజనాది కార్యక్రమాలు మిగతావన్నీ యాజ్ యూజువల్ క్యాజువల్. కలెక్టర్ వస్తే, ఒక సీఎం వస్తే ఇంతకు మించి అయితే ఉంటుంది కదా. హడావుడి ఎక్కువ ఉంటుంది, హడావిడి ఎక్కువ ఉంటుంది, ఇంతకు మించి ఉంటుంది. గురువు గారే మనకు అల్టిమేట్. కానీ మనకు ఇక్కడ ఒక కలెక్టర్ తో వర్క్ ఉంది అనుకున్నాం, పని ఉంది అనుకున్నప్పుడు వారు మన దగ్గరికి విజిట్ చేశారు అనుకుందాం, లేదా మనమే వారి దగ్గరికి విజిట్ చేశాం అనుకుందాం. ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? కలెక్టర్ కింద పనిచేసేవారు కానీ, వారి కార్ డ్రైవర్లు కానీ, వారితో ఉండేటువంటి వారు కానీ 4-5 అయితే ఉంటారు అక్కడ, అవునా కాదు? మనం ఒక పూజ చేసేటువంటి సందర్భంలో ముందుగా దీపారాధన, ఫస్ట్ చేసేటువంటి దీపారాధన. ఓకే, దీపారాధన అయిన తర్వాత మనకు ఆచమనం అనేటువంటిది చాలా అవసరం. కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. దీని తర్వాత ప్రాణాయామం. సో దీని తర్వాత సంకల్పము, మన యొక్క గోత్రము, మన యొక్క పేర్లు అవన్నీ చెప్పుకొని అక్షతలు నేను విడిచిపెడతారు. దీని తర్వాత ధ్యానం, కలశ స్థాపన ఉంటుంది. దాని తర్వాత ధ్యానం. మామూలుగా గణపతి అనుకుందాం. గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సీదసాదనం మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ఇది స్వామికి మనము పిలిచే, అంటే స్వామిని రండి అని చెప్పేటువంటి మంత్రం ఇది. సో ఎప్పుడైతే వెల్కమ్ మంత్రం ఇది, ఓకే, ఎప్పుడైతే గురువు గారికి వెల్కమ్ చెప్పే, మీరు అన్నటువంటి వర్షన్లో చెప్తున్నాను నేను, ఇదే పూజా విధానం. సో ఇక్కడ ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత సాక్షాత్తు గణపతి స్వామి వారు అక్కడ వచ్చి కూర్చున్నాడు అనేటువంటి భావన ఒళ్ళు జలధరిస్తుంది. అంటే అంతటి ఫీల్లో ఉండాలి మనం. సో అక్షింతలు స్వామికి. ఎందుకు అక్షింతలు? నవరత్న ఖచ్చిత సింహాసనార్థే అక్షతాన్ సమర్పయామి. మీ గురువుగారు వస్తే కూర్చోడానికి చైర్ ఇచ్చారు, ఓకే. కలెక్టర్ వస్తే చైర్ ఇస్తారా, లేదా ఇంకా ఆ రేంజ్లో సోఫా సెట్లో కూర్చునబెడతారు? సో అలాంటిది భగవంతుడు వస్తున్నాడు అంటే మనము బంగారంతో చేసినటువంటి కుర్చీని వేయాలి ఆయనకు. అంతటి స్తోమత మనకు ఉంది లేదు అన్నది భగవంతునికి తెలుసు. కనుక అయ్యో, కొందరిళ్ళల్లా బంగారు ఆసనాలు కూడా ఉన్నవి. నేను పూజకు అటు ఇటు వెళ్తుండగా చూస్తా. సో నవరత్న ఖచ్చిత సింహాసనార్థే అక్షతాన్ సమర్పయామి, అక్షింతలు వేశాము ఇక్కడ. అదేవిధంగా పాదయోహ పాద్యం, అంటే మీరు అన్నటువంటి మీ గురువు గారికి కాళ్ళు కడుక్కోమని ఫ్రెష్గా. ఇక్కడ కూడా పాదారవిందయ పాద్యం, హస్తేశ్వర్గ్యం, ముఖే ఆచమనీయం, ఉపచారిక స్నానం, పంచామృతాలతో స్నానం చేపిస్తాం. చేయించిన తర్వాత వస్త్రోపవస్త్రార్థే అక్షతాన్ యజ్ఞోపవీతం. సో భగవంతుడు కదా, కొన్ని ఎక్కువ ఉంటాయి. సో యజ్ఞోపవీతం, అదేవిధంగా చక్కగా రాసుకోమని చెప్పి గంధం, పసుపు, కుంకుమ, అమ్మవారైతే. ఇక్కడ దాకా అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఆ కాలంలో గొప్పగా చదువు చెప్పారు సార్, మీ అంత అద్భుతంగా ఎవరు చెప్పలేదండి, మీరు సూపర్ గురువు గారు అండి. అయ్యో, వారికైతే ఆ విధంగా చెప్తారు. సో భగవంతునికి నామాలు 108 నామాలు. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ. ఒక్కొక్క అర్థానికి, ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఇక్కడ పార్వతీపుత్రాయ నమః అని కూడా ఉంది. పార్వతీపుత్రుడే కదా, పార్వతీపుత్రాయ నమః.
గజాననాయ నమః, పూషదంత విదే నమః. ఇది శంకరుని నామాలలో ఉంటుంది ఒకటి. అంటే చెప్తున్నా నామాలకు అర్థాలు. పూషదంత విదే నమః, ప్రతిదానికి ఒక్కొక్క అర్థం అనేటువంటిది మొత్తము 108 నామాలు చెప్తాం. అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నటువంటి అగరబత్తుల పాయింట్ ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ గురువు గారితో ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఓకే అంత అయిపోయింది. ఏది మీ గురువు గారు కానీ కలెక్టర్ దగ్గరికి మనకు వెళ్ళినా కూడా ఒక స్వీట్ బాక్స్ కానీ లేదా ఒక పూలమాల కానీ ఒక బొకే కానీ వారికి తీసుకొని వెళ్ళిస్తాం. ఆ సందర్భంలో ఒక వాసన అనేటువంటిది, ఒక స్మెల్ అనేటువంటిది మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఇది గుర్తు బాగా పెట్టుకోండి. ఇందులో గులాబీ వాసన కావచ్చును, మల్లె వాసన కావచ్చును, మల్లె పువ్వులది, లైక్ గంధం వాసన, అంటే గంధముతో శాండిల్ కూడా అగరబత్తులు కూడా ఉన్నది. లైక్ ఇవాళ రేపు పైనాపిల్ అగరబత్తులు, మన వాటిని వెలిగిస్తే పైనాపిల్ వాసన వస్తుంది. అంటే చెప్తున్నాను, ఈ అగరబత్తుల వల్ల ఒక సువాసన అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. దీనివల్ల భగవంతుడు ముందు తృప్తి పడతాడు. ధూపం వేస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అగరబత్తులను పక్కన పెట్టేసేయండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో ధూపం వేయాలి. ఈ ధూపం వేయలేని వారు, బద్ధకం కదా మన వారికి, ఈ బొగ్గులను ఎవరు కాల్చాలి, బొగ్గులను వేడి చేయాలి, అంత సమయం ఎక్కడుంది, వాటిపై దంచి చక్కగా కూడా ఈ యొక్క గుగ్గిలము ఇవన్నీ వేయాలి. ఇప్పుడు నేను ఇస్తున్నా జనరల్గా చాలా మందికి కూడా ఈ వశీకరణ రిలేటెడ్ షాపులలో, అంటే మళ్ళీ వేరే అవుతుంది వశీకరణ అంటే, అట్లా కాదు. ఈ మంచి మంచి వ్యాపార స్థలాలలో జన ఆకర్షణ కోసం అద్భుతమైనటువంటి వీరికి మనదేమిటి ధూపాన్ని ఇవ్వడం జరుగుతుంది మనం. సో వారు అందరూ కూడా ఆ యొక్క ధూపం వేయడం వల్ల జనాకర్షణ, జనాలు అద్భుతంగా తండోపతండాలుగా వచ్చారు. చిన్న టీ స్టాల్లో వేసినా కూడా వాడికి రోజు ఒక 1000 రూపాయలు అయ్యేది 1500 2000 అవుతుంది కౌంటర్. ఆ విధమైనటువంటి పరిస్థితి. సో ధూపం అనేటువంటిది అల్టిమేట్. ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పారిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ అగరబత్తులు, ఈ అగరబత్తుల వల్ల ఇంట్లో ఉండేటువంటి పాజిటివిటీ అనేటువంటిది మనకు అద్భుతంగా ఉంటుంది. ఈ ధూపం తర్వాత ఏమిటి, దీపం. దీపానంతరం శుద్ధ ఆచమనీయం, తర్వాత నైవేద్యం తర్వాత మంగళ నీరాజనం అయిపోయిన తర్వాత మంత్రపుష్పం. సో ఇక్కడ ఇన్ని చేసేసి ఇంట్లో పనామను కానీ పని మనిషిని కానీ ఇంటి ముందు వారిని కానీ దూషించిన తిట్టిన, అంటే ఇంతసేపు మనము మనసును భగవంతుని మీద పెట్టి మనం పూజ చేసుకున్నాం. మనం అంతే విధాలుగా ఉండాలి కదా. అర్థమైందన్న పాయింట్. నువ్వు అగరబత్తును ముట్టించినా ముట్టించకుండా పెద్ద నష్టమేం లేదు ఇక్కడ. మీరు దీపం మనిషిలాగా చూడడం అనేది మీ ప్యూర్ హార్ట్ గా ఉండండి. మీ మనసులో కల్మషం లేకుండా ఉండండి. నా పాయింట్ ఒక్కటే నేను చెప్పేది. ధూపం వేయండి, దీపాలు పెట్టండి, 11 దీపాలు. అంటే ఎవరి జాతక రీత్యా కొన్ని రెమెడీస్ రీత్యా చేయండి. కానీ ఎన్ని చేసినా మనము అనేటువంటి వారిని ఒకరి మనసును బాధ పెట్టినా, ఏ రకంగానైనా మన మనస్సు ఎవడైనా బాధ పెడితే అది సెకండరీ విషయం. అది తర్వాత మౌనము అనేటువంటిది మనకు అవసరము. పూజ జరిగే సందర్భాలలో కూడా ఫోన్లు మాట్లాడుతూ పూజలు చేస్తారు. మరి ఈ క్వశ్చన్ ఎవరు అడగలే మిమ్మల్ని? ఈ అగరబత్తుల క్వశ్చన్ అడిగారు, అవునా కాదా? ఫోటో తీసి స్టేటస్ పెడతారు, ఇవాళ నేను ఈ పూలతో అలంకరణ చేసిన మా ఇంట్లో. మనం చేసేటువంటి పూజలు కానీ సీక్రెట్ గా గుప్తంగా చేసుకోవాలి. కొన్ని ఎవరు చూడకూడదు. ఎవరి కళ్ళు ఎట్లాంటివి విన్నరా, ఎవరి కళ్ళు ఎలాంటివి చెప్పలేం కదా. కనుక అది ధూపం వేసినట్టు. అయితే ఇందులో మీరు అడిగినటువంటి దానిలో నేను ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తా. శాండిల్వుడ్ అగరబత్తులు అని చెప్పి మార్కెట్ లో దొరుకుతాయి. ఇప్పుడు ఆ కంపెనీ నాది కాదు, లేదా వారు నేనేం టైఅప్ కాలేదు. ఉదాహరణ చెప్తున్నా, శాండిల్వుడ్ అగరబత్తులను ఒక 4 అగరబత్తులను ప్రతి శుక్రవారము మీ ఇంట్లో ఈ యొక్క బీరువా పెట్టేటువంటి స్థలంలో, అంటే ఉత్తరం ముఖంగా, అంటే నైరుతిలో ఉండేటువంటి ఆ యొక్క బీరువా పక్కన ఆ మూలలో 4 అగరబత్తులను వెలిగించండి. ఇది ఎప్పుడు? శుక్రవారం ఉదయం
5:40 నుంచి 6:40 లోపు కానీ, ఉమ్, లేదా మధ్యాహ్నం 12:30 నుండి 1:30 వరకైనా, రాత్రి 8:30 నుంచి 9:30 వరకైనా ఉమ్, శాండిల్వుడ్ అగరబత్తులు ఇవి వ్యాపార స్థలంలో అయినా వెలిగించండి. చాలా అంటే చాలా అద్భుతంగా కౌంటర్ పెరుగుతుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. సో నిల్వ ధనం పెరగడం కానీ, ఉమ్, వ్యాపార స్థలంలో ఇది పెట్టడం వల్ల ఎన్నో అగరబత్తులు ఉన్నాయి, లేవని కాదు, శాండిల్వుడ్ అనే చెప్తున్నా. ఇవి పెట్టి మీరు చూడండి. ఇది శుక్రవారము మనం చెప్పినటువంటి సమయంలో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. కనుక అగరబత్తులు అనేటువంటివి మనకు ఇంట్లో ప్రతిరోజు వెలిగించడం వల్ల ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్. కష్టాలు కానీ, అవును నెగిటివ్ కష్టాలు కానీ, నరదృష్టి కానీ మనకు కొంతమేర ఆ పొగ రూపకంగా వెళ్ళిపోతుంది. సో రాహువు, ఆ పొగ అనేటువంటిది రాహువు. మనకు రాహువు ఇచ్చేటువంటి ఎనర్జీ కానీ, రాహువు ఇచ్చేటువంటి మనీ కానీ, రాహువు ఇచ్చేటువంటి ఒక పేరు ప్రఖ్యాతలు కానీ ఏ గ్రహం ఇవ్వదు. గురుగారు సో రాహు అనేటువంటిది అల్టిమేట్ రైట్. గ్రహాలలో. కనుక అగరబత్తులు అనేటువంటిది చాలా అద్భుతం. అంతే. వెలిగించాల్సిందే కొందరు అంటారు. వెలిగించాలి, ఉమ్, 1 2 కాదు, 9 వెలిగేయండి, మంచిగా పొగ రావాలి. ఉమ్. వాస్తవానికి ధూపం వేయాలంటున్నా. ఈ ధూపం వేసే పరిస్థితి లేదు ఈ కనుక అగరబత్తులతోనే ఈ మధ్య లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తున్నాయి అని కూడా అంటున్నారు కదా గురుగారు. ధూపం అమ్మా. అయితే మీరు అన్నట్టు వినాయక చవితి సందర్భాలలో పెద్ద పెద్ద వినాయకుల వద్ద పూజలు, మండపాలలో పూజలు చేసే సందర్భంలో వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి అగరబత్తుల పొగ అక్కడ. ఉమ్, సో అంటే ఇక్కడ ఏమిటంటే విషయము, కొన్ని అమ్మా, ఇప్పుడు మీరు అన్నటువంటి అగరబత్తుల పొగతోనే లంగ్స్ ఖరాబ్ అయ్యేటువంటి సందర్భం అనుకుంటే, బయట ఎన్నో రకాలైనటువంటి ఫుడ్ రిలేటెడ్ తీసుకొని ఇవాళ రేపు 10 సంవత్సరాలైనా కూడా సంతానం కాని వారు ఉన్నారు. జంక్ ఫుడ్స్కి అలవాటు పడి, నాన్ వెజ్కి అలవాటు పడి, పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చి చాలా బాధపడుతుంది. కనుక పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు దీని గురించి. అసలు అది సమస్యగా. రైట్. ఎందుకంటే మనం వెలిగించేది రోజు 2, అవునా కాదా? అవును. రోజు ఒక 2 వెలిగిస్తాం, 2, 3, 4, 9. ఉమ్, మనం వెలిగించి దాని దగ్గరే ఉండం కదా. మరి వెలిగించేసి భగవంతులకు చూపిస్తాం, తులసి చెట్టు వద్దనో లేదా ఆ యొక్క భగవంతుని పూజా మందిరంలో పెడతాం, నైవేద్యం పనిలో పెడతాం, హారతి ఇచ్చేసి మన పని మనం చేసుకుంటాం కదా. ఇల్లు మొత్తం సువాసన వస్తుంది అద్భుతంగా, మరి అవునా కాదా? ఎస్ అవును గురుగారు. అంతే. దానివల్ల లంగ్స్ ప్రాబ్లం అనేటువంటిది చాలా తప్పు విషయం. చాలా సంతోషం అంతే. గురుగారు. మహాదేవ. ధన్యవాదాలు.